Hi friends, this is Kiran. Welcome back to Kiran Fact Sports ఛానల్. ఐపీఎల్ 2024 ఎగ్జాక్ట్గా ఆఫ్ సీజన్ అయితే అయిపోయింది ఆల్రెడీ. అండ్ కొన్ని టీమ్స్ చాలా అడ్వాంటేజ్లో ఉన్నాయి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని కూడా చాలా బాగా కొన్ని టీమ్స్ అయితే వాడుకుంటున్నాయి, కొన్ని టీమ్స్ వాడుకోవట్లేదు. అండ్ మొత్తం మీద ఇంపాక్ట్ ప్లేయర్ అండ్ ఒక్క ఓవర్లో 2 బౌన్సర్లు అనే ఒక 2 పెద్ద చేంజెస్ని అయితే ఐపీఎల్లో ప్రవేశపెట్టారు. దీని మీద చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. చూసే ముందు ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ కోసం వెయిట్ చేసేవారు వీడియోని లైక్ చేయండి. అండ్ అందులో ఏ టీం చేంజెస్ చూడాలనుకుంటున్నారో అనేది కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ క్రికెట్ అప్డేట్ కోసం. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఐపీఎల్ 2024లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మీద రోహిత్ శర్మ అయితే అబ్జెక్షన్ వ్యక్తం చేయడం జరిగింది. దీనివల్ల ఆల్రౌండర్స్ మాత్రం దీనివల్ల అంతరించిపోతున్నారని, వాషింగ్టన్ సుందర్ అండ్ శివన్ దుబే లాంటి ఆల్రౌండర్స్కి పెద్ద డిమాండ్ రావట్లేదు. శివన్ దుబే ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంటున్నాడు అండ్ అదేవిధంగా అతనికి బౌలింగ్ ఛాన్సే రావట్లేదు. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఆయనైతే ఒక వాదన తెచ్చాడు. దీని మీద బీసీసీఐ వాళ్ళు మేము పరిశీలించి దీని మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. సో నాకైతే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక క్వాలిటీ ఆల్రౌండర్ అయితే ఆటోమేటిక్గా టీంలో ప్లేస్ ఉంటుంది. క్వాలిటీ ఆల్రౌండర్కి ఎప్పుడు వాల్యూ ఉంటుంది. శివన్ దుబే బౌలింగ్, ఒకవేళ అతను బౌలింగ్ పడట్లేదు, ఇంపాక్ట్ ప్లేయర్ లేకున్నా కూడా అతన్ని బౌలింగ్ చేయించరు అనుకుంటున్నాను నేనైతే. సో మొత్తానికి ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటే బాగుంటుందా లేదా అనేది మీ కామెంట్ అయితే మీరు వ్యక్తం చేయండి. ఎందుకంటే వాళ్ళు ఇదే విధంగా ఆడియన్స్ ఒపీనియన్ అంతా చూసిన తర్వాత ఈ రూల్ ఉంచాలా లేదా తీసేయాలా అని ఆలోచిస్తారు. సో మొత్తానికైతే ఈ విధంగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసేసినట్లయితే 2025 మెగా యాక్షన్లో ఆల్రౌండర్స్కి భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. అండ్ మనకు 2022లో మెగా యాక్షన్ జరిగినప్పుడు కేవలం 4 మాత్రమే రిటైన్ ఛాన్స్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఆర్టీఎం కార్డు లేదు. యాక్షన్లో వేరే టీం ఒకవేళ వాళ్ళని తీసుకున్నా కూడా కార్డు వాడే అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే 2 కొత్త టీమ్స్ వచ్చాయి, ఎల్ఎస్జీ అండ్ జీటీ. కాబట్టి అప్పుడు వాళ్ళకు ప్లేయర్స్ దొరకరని చెప్పి ఆ రూల్ పెట్టారు. ఈసారి కూడా 4 రిటైన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీని మీద ఫైనల్ డిస్కషన్ అయితే కాలేదు. అప్పుడు ఎస్ఆర్హెచ్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే కేన్ విలియమ్సన్ని రిటైన్ చేసుకున్నారు 14 కోట్లకి. అండ్ అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ని 4 కోట్లకు రిటైన్ చేసుకున్నారు. మిగతా ప్లేయర్స్ అందరినీ వదిలేశారు అండ్ వేలంపాట్లో మళ్ళీ వాళ్ళని కొన్నారు. అండ్ మొత్తానికి ఈసారి కూడా ఇలా చేస్తే ఆ 4 ప్లేయర్స్ ఎస్ఆర్హెచ్కి మనకు ట్రావిస్ హెడ్ ఖచ్చితంగా రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ హెన్రిచ్ క్లాసెన్ కూడా రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. అభిషేక్ శర్మ రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ అబ్దుల్ సమద్ కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఈసారి కొత్త టీమ్స్ లేవు కాబట్టి ఆర్టీఎం కార్డు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎన్ని ఆర్టీఎంస్ కార్డ్స్ అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. బహుశా ఆర్టీఎం కార్డును బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మీద అండ్ మీ ఫేవరెట్ టీం అందులో 4 రిటైన్ అన్నప్పుడు ఎవరిని చేసుకోవాలి అనేది కామెంట్ అయితే చేయండి.